నిన్న కేబినెట్ మీటింగ్లైన చర్యలు ఊహాతీతమన్నట్టే నిర్ణయాలు తీసుకుని కదా సీఎం రేవంత్ సారు. ముఖ్యంగా బండ్ల రిజిస్ట్రేషన్ల వాడే టీఎస్ అన్న అక్షరాలను మార్చి ఉద్యమం టైంలో అందరు బండ్లకు అనాధికారికంగా పెట్టుకొని తిరిగిన టీజీగా మార్చి పడేసిండు. టీజీలనే తెలంగాణ ఉన్నది. టీఎస్ తెలంగాణ స్టేట్ ఏ రాష్ట్రానికన్నా గట్లా పెట్టిండ్రా? కేసీఆర్ న్యూమరాలజీ సెంటిమెంట్ తోనే అట్లా పెట్టిండు. అందుకే మేము టీజీగా మారుస్తున్నాం అనుకొచ్చిండు. అట్లనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తామన్నారు. అది ముందుగాల్సింది కవితక్క లెక్కుందని కాంగ్రెస్ వాళ్ళు తిట్టి ఓడుస్తుండే. ఇక వాళ్ళు పవర్లోకి వచ్చిండ్రు కాబట్టి ఎవరినో ఊహించుకొని తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మేము మారుస్తాం అన్నారు. మరి వీళ్ళు సోనియా గాంధీ తల్లి రూపంలో పెడతారా ఏందో తెలియదు. అట్లనే రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని పెట్టిండ్రు. అప్పట్లో ఈ పాటను కొద్దిగా మార్పులు చేర్పులు చేసిన అని చెప్పిండు అప్పటి సీఎం కేసీఆర్ సారు. మరి ఇప్పుడు అందశ్రీ రాసిన 10 జిల్లాల తెలంగాణ అన్న పదాన్ని మార్చి 33 జిల్లాల తెలంగాణ అంటారా ఏందో కూడా తెలియదు. దీని మీద సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద రచ్చ అవుతుంది. పేర్ల మార్పు ఎందుకని కొందరంటే టీజీ అంటేనే మాకొక ఎమోషన్ అని ఇంకొందరు సీఎం కు సపోర్ట్ ఇస్తుండ్రు. ఇక ఇది ఇట్లుంటే రేవంత్ సారు పొద్దుగాలనే ఓ ట్వీట్ పెట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిండు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా ఆ జాతి భాష సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా రాచరిక పోకడాల్లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా బండ్ల రిజిస్ట్రేషన్లల్లా టీఎస్ బదులు ఉద్యమం టైంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేర్చుకుంటా రాష్ట్ర కేబినెట్ల నిర్ణయం తీసుకున్నాం అని రాసుకొచ్చిండు. మరి ఈ పేర్లతోటి ఎవరికేం మొరుగుతుందో గాని జరగా స్కీములైతే జల్దిగా అయ్యేటట్టు చూడురి సార్ అంటుర్రు పథకాల మీద పానం పెట్టుకున్న జనము.